వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రజెంట్ రాష్ట్రపతి నిలయంలో ఉన్నాను. ఇక్కడ ఉద్యానోత్సవం నడుస్తుంది. జనవరి 2కి స్టార్ట్ అయిన ఈ ఉద్యానోత్సవం జనవరి 13th వరకు ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్టాల్స్, ఊళ్ళల్లో పండించే పంటలు అండ్ విత్తనాలు అన్నీ ఇక్కడ స్టాల్స్ వైజ్గా పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన నర్సరీలో ఉండే ప్లాంట్స్ ఏవేవైతే ఉంటాయో రేర్ ప్లాంట్స్, ఇంట్లో పెంచుకున్న ప్లాంట్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అంతేకాకుండా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, మట్టితో చేసిన పాత్రలు, ఇట్లా పోతే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళి ఒకసారి ఏమేమి ఉన్నాయో విజిట్ చేసి వద్దాం రండి. సో మనతో పాటు స్టాల్ నెంబర్ 7 మనీషా గారు ఉన్నారు. అండ్ ఇక్కడ ఆయిల్ కల్టివేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి. ఈ కల్టివేషన్ గురించి మాకు డీటెయిల్గా. ఓకే అండి, జనరల్గా పామ్ ఆయిల్ సీడ్స్ అనేది ఇది కల్టివేషన్. మేము జర్మినేటెడ్ స్ప్రౌట్స్ అనేది ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. స్ప్రౌటెడ్ స్ప్రౌట్సే మనం తెప్పించుకుంటాము. అండ్ అది 12 months నర్సరీలో గ్రో చేశాక 1 meter హైట్ వచ్చాక రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అయితే 3 years తర్వాత మనకి కాపు పంట వస్తుందండి. 3 years వరకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. లైక్ 4200 rupees పర్ ఏకర్ ఇస్తుంది. అలా 4 years వరకు ఇస్తుంది. 4th year నుంచి మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమి ఇవ్వరు. అండ్ ఫస్ట్లో అయితే మనకి 3 to 4 metric tons వరకు వస్తుంది ఈల్డ్. దాని తర్వాత వన్స్ 7th year అలా 8th year వచ్చేసరికి 10 to 15 metric tons వరకు మనకి ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ మెట్రిక్ టన్ రేట్ వచ్చేసి 20,400 rupees ఉందండి. అండ్ ఇది వచ్చేసి మన పామ్ ఆయిల్ గెలలండి. జనరల్గా స్టార్టింగ్లో చిన్న సైజులో ఉంటాయి. ఇది వచ్చేసి ఒక 7 to 10 years ఉన్న ట్రీ నుంచి తీసిన గెలలు. ఇప్పుడు ఇవి మన ఫ్రూట్లెట్స్ అండి. జనరల్గా స్టార్టింగ్లో ఈ కలర్ ఉంటుంది, మనకి రాను రాను లైట్ ఆరెంజెస్ కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది ఈ ఫ్రూట్స్ అనేవి. మనకి ఒక గెలలో ఒక 5 fruits వరకు ఈ కలర్ టర్న్ అయినా అది రెడీ టు హార్వెస్ట్ అన్నట్టు, మనం కట్ చేసేయచ్చు. అండ్ ఇలా ఉంటుంది మనకి. ఇది మీసోకార్ప్, ఇది షెల్, ఇది కెర్నల్ అండి. ఈ మీసోకార్ప్ నుంచి మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అరౌండ్ 40 to 45% ఆఫ్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీన్నే ఎడిబుల్ అంటారు. ఇది క్రూడ్ పామ్ ఆయిల్. ఈ షెల్ అనేది మనం బై ప్రోడక్ట్ గా వాడుకోవచ్చు. దీని లోపల కెర్నల్ నుంచి కూడా ఇంకొక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, కెర్నల్ ఆయిల్ ఉంటుంది. మీసోకార్ప్ నుంచి తీసే ఆయిలే రెగ్యులర్ గా యూజ్ చేస్తాం పామ్ ఆయిల్ మనము. ఈ కెర్నల్ నుంచి వచ్చే ఆయిల్ కూడా మనం ఫార్మాసిటికల్స్, కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది పీచు మిగులుతుంది కదా, వీటిని ష్రెడెడ్ ఫైబర్ అంటారు. ఆ ష్రెడెడ్ ఫైబర్ని కూడా మళ్ళీ ఇదే తోటలలో మనం ఒక 1 meter డిస్టెన్స్లో ఇది మల్చ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మాయిశ్చర్ కన్జర్వ్ అవుతుంది, అలా యూజ్ చేస్తామండి. దీనిలో చాలా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అన్నీ కూడా మనము ఏది వేస్ట్ అవ్వదండి. మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. వన్స్ ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ న్యూట్రియంట్స్ దాంట్లోనే ఉంటాయి, సరిపోతుంది. ఇప్పుడు ఎవరికన్నా మేము పామ్ ఆయిల్ పంట పండించాలి అనుకుంటే వాళ్ళకి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మాది టీజీ ఆయిల్ ఫెడ్ అండి. మా కింద 8 districts ఉన్నాయి: భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట. ఈ 8 districts వాళ్ళు టీజీ ఆయిల్ ఫెడ్ కింద వస్తారు. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్, హైదరాబాద్లో ఉందండి. అండ్ కన్సర్న్డ్ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు హార్టికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయినా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారండి, ఇష్యూ లేదు. ఉద్యానోత్సవంలో ఒక సైడ్ ఏమో ఫార్మర్స్ పండించిన పంటలది ఒక సైడ్ స్టాల్స్, ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్స్, మనం ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్ అవన్నీ ఒక సైడ్ ఈ స్టాల్స్. సో నేను ఇప్పుడు ఒక స్టాల్లో ఒక వెరైటీ చెట్టును చూసా. అసలు ఎంత బాగుందంటే ఒకసారి ఆ చెట్టు గురించి మేడం, దీనికి సంబంధించి మేడం ఉన్నారు, ఒకసారి ఆమె మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏ నుంచి వచ్చారు? ఎక్కడ? Born and brought up in Hyderabad. I belong Warangal. I belong to Warangal. నాకు ఈ చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి మేడం, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎట్లా పెంచారు? అది చనిపోయింది. ఇది డెడ్ వుడ్ మా.
కట్టెల మండిలో దొరికింది ఇది, కానీ టేక్ కట్టే. సో దాని మీద ఏం పెంచాలని చాలా ఏళ్ళు అట్లా పడి ఉండింది. వీటిని ఎయిర్ ప్లాంట్స్ అంటారు. ఇవి మన్ను లేకుండా పెరుగుతాయి, మన్ను లేకుండా పెరుగుతుంది, గాలిలో పెరుగుతాయి, So నీళ్లు మీరు కావాలంతే. తీసుకొచ్చి జస్ట్ అట్లా పెట్టారు. లేదు, ఫస్ట్ రూట్ రాకముందు కడతాం, దాని తర్వాత Okay. రూట్స్ వచ్చేసినాక ఇంకా కదలవు. ఓకే, లోపల అవి పట్టుకపోతాయి. అప్పుడు మనం మొత్తం వాటర్ స్ప్రే చేసుకోవాలా, మైల్డ్ ఫర్టిలైజర్ వేయాలా నీళ్ళలో కలిపి. ఇవి ఆర్కిడ్స్ అమ్మా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కిడ్స్. ఇవి ఫిలనాప్సిస్ అంటారు, ఇవేమో డెండ్రోబియమ్స్ అంటారు. వీటికి మాత్రము ఈ మాస్ అవసరం, స్పాగ్నమ్ మాస్ అంటారు. రూట్ వచ్చినాక మాస్ లేకున్నా పర్వాలేదు, రూట్ వచ్చే వరకు అది అవసరం. బికాజ్ ఇన్ నేచర్ దే గ్రో ఆన్ ట్రీస్, అవి చెట్ల మీదే పెరుగుతాయి. బట్ నేచర్లో ఏంటంటే గాలి వాన వర్షం ఈజీగా దొరుకుతాయి, మనకు ఇంట్లో అంత దొరకవు కదా. సో ఆ మాస్ పెట్టి కట్టిన తర్వాత ఒక 7-8 months వరకు ఎయిర్లు వచ్చేస్తాయి. సో మీరు ఆ మొద్దు కూడా బయట నుంచి తీసుకొచ్చారు, అప్లా ఎవరు పడేస్తే తెచ్చుకున్నాం. రోడ్ పుంట ఎవరు పడేసుకొని తెచ్చుకొని ఇంత అందంగా తయారు చేశారు. ఇది బ్యాంబూ గ్రాస్, దాని ముంగల పెట్టినాం, దాని బేస్ కనపడకుండా ముంగల పెట్టినాను. ఇది స్లిప్పర్ ఆర్కిడ్ అంటారు. అది దగ్గర నుంచి చూస్తే లేడీ స్లిప్పర్ లాగా తిరుగుంటుంది. వీళ్ళు రిక్వెస్ట్ చేసినారు ఏమైనా డిస్ప్లే చేయండి మేడం యూనిక్ గా అంటే, సరే అని. ఏమైనా అమ్మనికి ఉన్నాయా మేడం? ఇప్పుడు ఏం లేవు మా, 5 days కింద నాకు చెప్పినారు. సో అదే నన్ను అగ్రికల్చర్ జాయింట్ కమిషనర్ వచ్చి అడిగినారు దానికి విలువ ఏందమ్మా అని. అసలు దానికి విలువ నేను చెప్పలేను. వుడ్ కలెక్ట్ చేసి 2 years పెట్టాలి. అది హార్డ్ వుడ్డా సాఫ్ట్ వుడ్డా చెదలు వస్తాయా చూసి బయట ఎండలో పడేసి పెడతాం. దాని తర్వాత దాని షేప్ చూసుకుంటూ యాడ్ చేస్తాను ఈ చెట్లు. అది ఒక్కరోజు చేసింది కాదు, అది 2-3 years, ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years అది ఆ షేప్ వచ్చింది. ఇది 3 ఏళ్ళు పట్టింది. చిన్నది ఇక్కడ పెడితే దానికి పిల్లలు వచ్చి అది పైకి పోయింది అట్లా. ఇది 14 year old. ఇది సాయిల్ లేదు, కట్టె మీద ఒక 7-8 inches మొక్క పెట్టినా. ఇవి ఎల్కోనియాస్ అమ్మా, ఇవి ట్రాపికల్ ప్లాంట్స్, మట్టిలో పెరుగుతాయి. ఇది మెయిన్లీ ఫర్ కట్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కొరకు, ఇక్బానా కొరకు, వాళ్ళు పెండిలా వాటికి వాడతారు. అవి మన అరటి చెట్టు ఫ్యామిలీ అది. వీటికి కూడా మళ్ళీ ఏమైనా మొద్దులు లాంటివి పెట్టారా? లేదంటే ఇది సూదిలో ఈ ఫిషింగ్ లైన్ పెట్టి వాళ్ళకెళ్ళి పెట్టి తలిగేసినాం. తెచ్చినప్పుడు చిన్నగా ఉండింది, ఇక అది పెరుక్కుంటా ఇప్పుడు ఇది బ్లూమింగ్ అయిపోయినాక ఇది చచ్చిపోతుంది. చచ్చిపోయినాక పక్కల నుంచి చిన్నవి వచ్చేస్తాయి. తల్లి చనిపోతా ఉంటే పిల్లలు బయటకు వస్తాం. సేమ్ పైనాపిల్ ఫ్యామిలీ. ఇది పైనాపిల్ మనం ఫ్రూట్ అయినాక కట్ చేసేస్తే చచ్చిపోతుంది కదా మెయిన్ చెట్టు, అట్లే సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెట్లు చూస్తేనేమో అందంగా ఉన్నాయి, చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి మాకు ఈ ప్లాంట్ ఏజ్ ఎంత, మీరు ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఒకసారి? Plant bonsai, it is in 2 parts. First is horticulture. You have to grow the plant and the desired shape and size for various styles. Once it is ready, then you have to pot that. Put it in a pot and give various designs. Like this is a forest. This is a cascade like waterfall. Then there are various other designs. This is root over rock. This is vertical penging with ficus microcarpa. This again is penging with Primna plants. This is 5 years old. This is about 10 years old. That is 15 years old. Those two are again 15 years old. This one is 20 years, I told you. It appears 20, but actually if you see, this will look like 40 years old, like old forest. So we try and give that thing to make it look older than what it is actually. Thank you. Yeah, it's the first time actually. Last time they have put some other cultural programs, so that one they have kept it. And this is very nice, and it's looked the particular ambience and it's also very nice. अब क्या क्या लिया? No, I have bought actually 2 combs, the neem one combs and the one tongue cleaner also. Last time I missed it. How much it cost? It's only 50 rupees. Oh, nice. And the comb. Show me once. Yep, this is the comb. Oh, It's nice. Nice. It's pocket friendly. Yeah, pocket friendly because I always wear jeans and all. It is convenient to carry Nice. even in school and everything. Then I bought a particular this one tongue cleaner also. This is also cute. Oh, Nice. Nice. Just like that I bought it. I bought 2, one for my daughter and for myself. Nice. That's what I like, all these pottery things, and
myself, I do particular artwork and everything, no? So, So much collection. yeah. It's very nice. Hello, ma'am. Last time I She's got my this wife one, only. no? She has only taken and we are just going round. There is one tunnel. I think people should not miss. They don't know The tunnel particular is kitchen very tunnel nice. is there. Kitchen tunnel is there. All So, the artwork is there. All artworks are there in the tunnel. have not gone It's inside? very No. nice. Have you You can straight? just cover the tunnel and Kitchen tunnel is tunnel very is nice. ఇంతకుముందు ఏమైనా చూసారా? లేదు ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం. సో ఏమేమి తీసుకున్నారు? ఏం తీసుకోలేదు ఇప్పుడే చూస్తున్నాను వస్తున్నారు. మొత్తం విజిట్ చేశారా? అంతా చేసేసినాము ఏది మీకు ఇక్కడ ఏది బాగా నచ్చింది? ముఖ్యంగా చెట్లు పూల మొక్కలు అవి బాగా నచ్చుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మరి ఊళ్ళల్లో అన్ని పండించి ఇక్కడ తీసుకొస్తారు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎవరెవరు వచ్చారు ఇక్కడ? మా ఫ్యామిలీ వచ్చింది మొత్తం. ఫ్యామిలీతో వచ్చారు. నైస్. అన్ని స్టాల్స్ చూసారా? ఇప్పుడే స్టార్ట్ చేస్తాము, సెకండ్ స్టాల్ మాది. సెకండ్ స్టాల్. ఇంకా చాలా చూడాలి. ఏ నుంచి వచ్చారు సార్? కరీంనగర్. కరీంనగర్ నుంచి. కరీంనగర్ అంటే ఇంకా అన్ని తెలిసే ఉంటాయి మీకు. ఇక్కడ ఏమేమి అమ్ముతురు ఎట్లా చూస్తే ఇట్లా గుర్తుపట్టేస్తారేమో కదా. అంతే. అయితే నేను కూడా ఒక ఎఫ్పిసి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ను. మమ్మల్ని కూడా 8th, 9th, 10th ఎగ్జిబిట్స్ తీసుకొని రమ్మని ఇన్వైట్ చేశారు. అచ్చా. నేను ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. మీ కరీంనగర్లో ఏమేమి పండిస్తారు సార్? కరీంనగర్లో ఇంతకుముందు అయితే అన్ని రకాల పంటలు పండించేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే 90% ఆఫ్ ది ఫార్మర్స్ వరి మాత్రమే వేస్తున్నారు. మిగతా పంటల జోలికి వెళ్ళడం లేదు. కానీ తప్పనిసరిగా మేము మాది ఒక ఎపిసి మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. ఒక వరి మీద మాత్రమే ఆధారపడకుండా అన్ని రకాల పంటలు పండించినట్లయితేనే రైతు అభివృద్ధి అవుతాడు, అతని యొక్క ఆర్థిక స్థితి డెవలప్ అవుతుంది అనేది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటిది మా ఎఫ్పిసి ద్వారా ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాము. ఆ రకంగా రైతులను మా దగ్గర దాదాపు ఒక 800 మంది రైతులు మా సంఘంలో సభ్యులు, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి సేంద్రియ వ్యవసాయం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎక్కడన్నా చూసావా ఇలాంటివి? నీకు ఎలా అనిపిస్తుంది? కాస్త బాగుంది. ఏమేమి చూసావు ఇప్పుడు దీంట్లో? రోజ్ గార్డెన్స్ చూసాను, ఇంకా ఏమో నేను చెట్టుల్లి ఇంకా నక్షత్రం గార్డెన్స్ చూసాను, వాక్ గార్డెన్ చూసాను. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పూర్ నుంచి. Yeah. ఎట్లా అనిపిస్తుంది సార్? సో మీరు ఇప్పుడు మేము అన్నీ చూడలేదు, ఇప్పుడు చెప్పాం కదా నక్షత్ర వాటిక, రాక్ గార్డెన్స్ అట్లా ఇందాకే వచ్చాము. సో ఎరెట్ టు కవర్. ఇదంతా హెర్బల్ గార్డెన్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇతను మా అబ్బాయి శ్రీ హర్షిత్, మా అమ్మగారు, మా అమ్మాయి కావ్యశ్రీ, చాలా ఎంజాయ్ చేశాము. ఇందులో హెర్బల్ గార్డెన్ బాగుందండి, రాక్ గార్డెన్ ఉంది, అది చూసాము, అది కూడా బాగుంది. మెయిన్ బిల్డింగ్ చూసాము, అది కూడా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము సండే. కావ్యశ్రీ. ఏది నచ్చింది ఇక్కడ? హెర్బల్ గార్డెన్ నచ్చింది, రాక్ గార్డెన్ నచ్చింది, రాక్ గార్డెన్ నచ్చింది, ఇంకా చిల్డ్రన్స్ పార్క్ నచ్చింది. ఇక్కడ ఈసైల్ నుంచి వచ్చాము, కాపుర జై జవాన్ కాలనీ. హెర్బల్ గార్డెన్ చూసాము, బాగుంది, చాలా బాగుంది. చిల్డ్రన్ పార్క్, మళ్ళీ మెయిన్ బిల్డింగ్ ఒకటి మ్యూజియం ఉంది. యాక్చువల్గా రాష్ట్రపతి జరిగిన కారు అని పెట్టారు కదా, అది బాగుంది, అది చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంకా చాలా చూసే ఉన్నాయి కానీ టైం సరిపోతుంది మరి అన్ని. చాలా ఇది ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి చూస్తే కూడా చూడాలి. వెహికల్ వచ్చేసి లిమోజిన్ S600 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనమాట. 1999 నుంచి 2015 వరకు వాడారు. ఎవ్రీ 15 ఇయర్స్ ఒకసారి వెహికల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రతిభా పాటిల్ గారు, అలాగనే అబ్దుల్ కలాం గారు, ముగ్గురు యూజ్ చేస్తారు. ఆ టర్మ్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ టర్మ్లో ఎవరైతే ఉంటారో వారన్నమాట. ఎవ్రీ 15 ఇయర్స్కి ఒక వెహికల్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ. ఇది ఫస్ట్ ఎంక్లేవ్ అనమాట. ఫస్ట్ ఎంక్లేవ్లో మీకు రాష్ట్రపతి భవన్కి సంబంధించిన రెప్లికా ఉంటుంది. ఈ రెప్లికా చూడడానికి పైనుంచి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక హెచ్ షేప్లో ఉంటుంది. హెచ్ మీన్స్ హిందుస్థాన్. టాప్ నుంచి అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్లీ. అలా పైన ఫ్లాగ్ ఉంటే ప్రెసిడెంట్ లోపల ఉన్నారని అర్థం, ఫ్లాగ్ లేకపోతే ప్రెసిడెంట్ లేరని అర్థం. ఫ్లాగ్ ఎప్పుడైతే మిడిల్లోకి వస్తుందో హైయర్ అఫీషియల్స్ ఎక్స్పైర్ అయ్యారని మీనింగ్. ఇలా ఉంటుందన్నమాట. ఫ్లాగ్ కింద మీనింగ్స్ ఉంటాయి. అది వచ్చేసి ఫ్రంట్ వ్యూ పిక్చర్. దాని పక్కన వచ్చేసి జైపూర్ కాలం అనమాట. మనకేంటంటే బ్రిటిషర్ టైంలో
కోల్కత్తా క్యాపిటల్ ఉంటుంది. బ్రిటిష్ ఆ టైంలో అక్కడి నుంచి రూల్ చేస్తున్నారు. మనకి క్యాపిటల్ ఢిల్లీకి షిఫ్ట్ చేసినప్పుడు ఆ స్తూప అనేది అక్కడ ఫ్రంట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే అది వచ్చేసి రింగ్ గార్డెన్ అంటారు. ఆ సర్కిల్ అవుపిస్తుందా మిడిల్లో రింగ్ గార్డెన్. ఆ లాస్ట్లో వచ్చేసి మొఘల్ గార్డెన్ అండి, ఆ కింద ఉన్నది. ఆ మొఘల్ గార్డెన్ ఏంటంటే ఇప్పుడు దానికి నేమ్ చేంజ్ చేశారు. ఎందుకంటే 75 years సెలబ్రేషన్ చేశాం కదా, ఆజాదీకి అమృత్ మహోత్సవం, అమృత్ ఉద్యాన్ దాని పేరు వచ్చేసి. ఇది మొత్తం బ్రిటిష్ ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేసినారు, కానీ ఇండియన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసినారు. ఇదంతా ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి సెకండ్ ఎంక్లేవ్ అండి. ఇక్కడ వచ్చేసి నేషనల్ యాంబ్లమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్లేస్కి వచ్చారు కదా, ఇలాంటి ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో 3 ఉండడం జరిగిందనమాట. రిట్రీట్స్ అంటే విడిది నివాసం. షిమ్లాలో ఒకటి ఉంది, అది షిమ్లా. అలాగనే అక్కడ వచ్చేసి డెహ్రాడూన్ అండి మిడిల్లో. ఆ మధ్యలో పిక్చర్స్ అన్నీ వచ్చేసి రాష్ట్రపతి నిలయం ఇన్ బొల్లారం ఇక్కడ ప్రజెంట్. నేషనల్ యాంబ్లమ్ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క లయన్కి ఒక్కొక్క మీన్ ఉంటుంది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, శాంతికి. అండ్ మీరు కింద కూడా అబ్జర్వ్ చేస్తే అందరూ డిజైన్ అనుకుంటారు, కాదు, అది లోటస్ రివర్స్లో ఉంటుంది. రివర్స్లో ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ వచ్చేసి 164 years ఓల్డ్ బిల్డింగ్. 1860లో అది కట్టడం జరిగింది, కానీ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1850లోనే స్టార్ట్ చేశారు. 4th king ఆఫ్ నిజాం అండి, నిజాం నజీరుద్దౌలా, వారి హయాంలో అది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. మొత్తం లైమ్ కన్స్ట్రక్షన్. 16 rooms ఉంటాయి లోపల. ప్రెసిడెంట్ రూమ్ కూడా లోపలే ఉంటుంది. నాలెడ్జ్ గ్యాలరీ, ఇప్పుడు మీరు వచ్చిన ప్లేస్ బిఫోర్ ఆఫ్టర్ అనమాట. మిడిల్ పిక్చర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది సర్కిల్ ఇదంతా ఓల్డ్ టైంలో ఇక్కడ గుర్రాలను వాడారంట. అలాగే ఇక్కడ మిడిల్లో ఇంకొక పిక్చర్ ఉంటుంది, ఓల్డ్ టైమ్ పిక్చర్. అది మెయిన్ బిల్డింగ్ సెక్యూరిటీ అనమాట. వాళ్ళ హ్యాండ్స్లో అబ్జర్వ్ చేస్తుంటే వెపన్స్ కూడా అవి కూడా ఓల్డ్ టైమ్ మొత్తం అవుపిస్తారు. ఇది అండర్ గ్రౌండ్ టనల్ అండి, బిఫోర్ ఆఫ్టర్. ఇది ఏంటంటే ఓల్డ్ టైంలో అక్కడి నుంచి ఫుడ్ తీసుకెళ్లారు అనమాట మెయిన్ బిల్డింగ్ డైనింగ్ హాల్ వరకు. ఇప్పుడు దాన్ని ఏంటంటే చర్యల ఆర్ట్తోనే ఫుల్ఫిల్ చేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది. వచ్చేసి ప్రెసిడెంట్ గారి స్టాచ్యూ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్. కాన్స్టిట్యూషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 300 members ఎబో రాశారండి. ఎందుకు ఎబో చెప్తున్నా అంటే కొంతమంది చనిపోవడం, మరొకరు యాడ్ అవ్వడం ఇలాంటివి జరిగినాయి. కానీ కొంతమందిని హూ రోట్ కాన్స్టిట్యూషన్ అంటే సింప్లీ ఒక నేమ్ అంటేస్తున్నాం, కానీ కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరంటే అక్కడ కింద పిక్చర్ అబ్జర్వ్ చేయండి అండి, ఒకటి అవుపిస్తుందా మీకు. ఆయన ప్రేమ్ బిహారీ నారాయణ్ జీ. కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రఫీ మొత్తం ఆయన హ్యాండ్ రైటింగ్తో రాశారు. ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఆఫర్ చేసింది. మీకు ఎంత కావాలి చెప్పండి అంటే, నాకేమొద్దండి మనీ, ప్రతి ఒక్క పేపర్ మీద నా పేరు ఉండాలి అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీరు ప్రియాంబిల్ అక్కడ చూడండి, అక్కడ లాస్ట్లో కార్నర్లో ఆయన నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క పేపర్ మీద ఆయన నేమ్ ఉండడం జరుగుతుంది. దేశంలో ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ దేశాలకి సంబంధించిన రాష్ట్రాలు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. ఒరిస్సా పూరి జగన్నాథ టెంపుల్, అలాగనే వెస్ట్ బెంగాల్ అనమాట. ఇక్కడ అవుపిస్తుంది మీకు తంజావూర్, నలంద యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీరు పెయింటింగ్స్ ఇవి అబ్జర్వ్ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ది, ఇస్రో వాళ్ళు ఇచ్చారు అబ్దుల్ కలాం గారికి. అది వచ్చేసి రాజ్ భవన్ గోవా టైల్స్ మీద పెయింటింగ్ ఉంటుంది. దాని మీద వచ్చేసి మీకు నాగాల్యాండ్ ట్రైబల్ జ్యువెలరీ. ఇలా మోర్ దెన్ అండి అన్ని స్టేట్లకు సంబంధించిన ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బగ్గి అండి. ఓల్డ్ టైంలో అనేది ఇది వాడడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వాడారు ఏంటంటే హిల్ స్టేషన్ మీకు చెప్పాను కదా, షిమ్లాలో ఒకటి ఉంది ప్రెసిడెంట్ రిట్రీట్ అని, అక్కడ వాడడం జరుగుతుంది. అదర్వైజ్ నార్మల్ అండి, ఎందుకంటే మనకు ఒక యానిమల్ యాక్ట్ ఉంది, జంతువులు హింసపెట్టొద్దని, దాని పర్పస్ మనం యూజ్ చేయబద్దాం. ఇది రాష్ట్రపతి భవన్కి సంబంధించిన డైనింగ్ టేబుల్ సెటప్. అక్కడ వాడిన ఐటమ్స్ అన్ని మొత్తం ఫస్ట్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఐటమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కాపర్ అండ్ ఐరన్తో ఉంటాయి మొత్తం ఐటమ్స్. ఒక మామూలుగా చెప్పే విధానం ఎలా అంటే కొంతమంది చెప్తారంటే ఒక చాయ్ చేసే కెటిల్ వెయిట్ 10 kgs ఉంటుంది అంటే ఇంకా బిర్యానీ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ డైనింగ్ టేబుల్ కూడా మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి, పైన మొత్తం అన్ని స్టేట్లకు సంబంధించిన సింబల్స్ ఉంటాయి అన్నమాట. పైన మీకు కొన్ని సింబల్స్ చూపిస్తున్నాయి. ఇది భవన్ అండి, ఢిల్లీకి సంబంధించింది. ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్లో ఒక సినిమా హాల్ ఉందండి, అక్కడ వాడిన ప్రొజెక్టర్ అనమాట. ఓల్డ్ టైం అప్పట్లో యూజ్ చేసింది ఇది. ఇంకా చిన్న చిన్న రిపేర్లతో ఇప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో ఉందండి. జపనీస్ ప్రొజెక్టర్ అనమాట. ప్రొజెక్టర్ ఇది వచ్చేసి మొత్తం ఆపరేషన్ పోలో గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆపరేషన్ పోలో అంటే అసలు ఏంటంటే అందరికీ 1947లో ఇండిపెండెన్స్ డే వచ్చింది, బట్ హైదరాబాద్ పీపుల్స్కి 1948 September 17 వస్తుంది ఫ్రీడమ్ అనేది. 18 ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఒక ఫ్లాగ్ పోస్ట్ ఉంటుంది. నిజామ్స్ ఫ్లాగ్ని డౌన్ చేస్తూ ఇండియన్ ఫ్లాగ్ని అప్ చేసిన ప్లేస్ ఇది. ఇంకా ఆపరేషన్ పోలో గురించి సింప్లీగా చెప్తాండి. అప్పుడు ఏంటంటే బ్రిటిషర్స్ చిన్న చిన్న రాజ్యాలకు కప్పం కట్టి బ్రిటిషర్ రూలింగ్లో ఉండేరనమాట. బ్రిటిషర్ ఇచ్చేటప్పుడు స్వతంత్రం ఎలా ఇచ్చారంటే మా చేతిలో ఉన్న భూభాగం మొత్తం ఇచ్చారు, ఆ చిన్న రాజ్యాలు మీ దాంట్లో కలుస్తాయి లేదంటే కలవదంటారు. అయితే ఆల్మోస్ట్ అందరూ కలిసిపోతారు. ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయంటే 630 ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. 630లో అందరూ మర్జ్ అయిపోయారు. ఇండియాలో ఒక 3 ఒప్పుకోరండి, వాళ్ళే జూనాగఢ్, అలాగనే కాశ్మీర్ రాజా హరి సింగ్, ఇక్కడ వచ్చేసి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట, నిజామ్స్ రాజు. ఈయన నిజాం రాజు పిక్చర్ అండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే.
ఈయన ఒప్పుకోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకు ఒక ఆర్మీ జనరల్, ఆర్మీ చీఫ్ ఉంటారనమాట, కాసిం రజ్వీ గారు. ఇతనికి ఒక 2 లక్షల సైన్యం ఉంటుంది, రజాకార్ మిలిటరీ. ఆ 2 లక్షల సైన్యంతో ఇండియానే వేరాలనుకుంటారు. ఈ దేశాన్ని మొత్తం మేము ఆక్యుపై చేసి మీకు ఇస్తాం అని చెప్తారు. ఈ పార్టీ ఇలా ఉంటే అండి, ఆ టైంలో పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు జగన్నాథ్ చౌదరి గారు మిడిల్లో ఉన్నారు, చూసారంటే పిక్చర్. ఆయన ఏంటంటే ఆర్మీ జనరల్గా ఇక్కడ ఉండడం, మేజర్ జనరల్గా ఉండడం జరుగుతుందన్నమాట. ఒకేసారి 5 మూలల నుంచి వీళ్ళు వచ్చేసి ఆ ఇండియన్ ఆర్మీ తెలంగాణ మొత్తం 5 మూలల నుంచి టార్గెట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి ఈ రజాకార్ మిలిటరీస్ని ఓడించడం జరుగుతుందండి. ఆ టైంలో కూడా ఈ రజాకార్స్ ఒక చిన్న విలేజ్ని ఆక్యుపై చేసుకుంటారండి, వీర బైరన్పల్లి అండ్ పరకాల. మీరు వినే ఉంటారు కదా, కొన్ని చాలా మందిని హింసల గురించి చేశారు, మినీ జలియన్ వాలా బాగ్ ఇక్కడ జరిగిందని. ఆ ప్లేసెస్ అండి వీర బైరన్పల్లి, పరకాల. ఏంటంటే అక్కడ ఎంతోమంది హింసకు గురై చనిపోవడం జరిగిందనమాట. అయితే కొంచెం టైం వల్ల మొత్తం క్లియర్ చేసేసి చేసుకోవడం. అది కూడా ఏంటంటే ఆపరేషన్ పోలో అని పెట్టడానికి ఇక్కడ మెయిన్ ఆ నేమ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే హైదరాబాద్లో అప్పట్లోనే పోలో గ్రౌండ్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని ఆపరేషన్ పోలో అని దానికి నేమ్ క్రియేట్ చేశారు. మీకు ఫస్ట్ ఫ్లాగ్ పోస్టింగ్ ఇక్కడే జరిగిందన్నా కదా, అది ఓల్డ్ పిక్చర్ కూడా మీకు ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ అవుపిస్తుందా ఫ్లాగ్, అది అనమాట. ఆ ఫ్లాగ్ వచ్చేసి మీకు 120 feet హైట్ ఉంటుందండి, 120 feet హైట్ ఉంటుంది. సీ లెవెల్ వచ్చేసి 1921.171 feet హైట్ ఉంటుంది అనమాట. చాలా మంది తెలియదండి ఇక్కడ ఫస్ట్ ఫ్లాగ్ పోస్టింగ్ అనేది జరిగింది అని తెలియదు. వీళ్ళు నిజాం పరిపాలన ఉన్నారని తెలుసు కానీ ఫ్లాగ్ పోస్ట్ జరిగింది ఇక్కడే ఈ ప్లేస్ అని కూడా సరౌండింగ్ కూడా తెలియదు. అందరికి తెలిస్తే బాగుంటుంది, ఇది ఒక ఇన్ఫర్మేషన్.